నా పేరు స్వప్న. నేను అమృత మిషన్స్ ప్రొప్రైటర్ని. మాది కంపెనీ హైదరాబాద్ జీడిమెట్లలో ఉంది. మేము ఫుల్లీ ఆటోమేటిక్ షుగర్ కేన్ జ్యూస్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఇప్పుడు మీరు బయట చూసే ఉంటారు, చెరుకు బండ్లు ఉంటాయి కదా, అలాంటివి కాకుండా ఆటోమేటిక్గా, అంటే మొత్తం క్లోజ్ ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, స్టీల్ బాడీతో వస్తాయి మిషన్లు. తర్వాత ఆపరేటింగ్ చేసే వాళ్ళకి కూడా ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు, జ్యూస్ తాగే వాళ్ళకి కూడా హెల్త్ పరంగా బాగుంటుంది. సో అలాంటి మిషన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇప్పుడు బయట మనం చూసినట్లయితే చెరుకు బండ్ల దగ్గర వాళ్ళు ఆపరేటింగ్ చేసే వాళ్ళకి చేతులతో పెట్టి తీసి ఒక 7-8 టైమ్స్ వాళ్ళు పెట్టి తీస్తూ ఉంటారు. వాళ్ళ చేతులకు ఉన్న మట్టి అదంతా ఆ జ్యూస్లోనే యాడ్ అవుతుంది. ఆ పక్కన వీల్స్ ఉంటాయి, దాని మీద గ్రీజు ఆయిల్ తిరుగుతూనే ఉంటుంది. ఆ గ్రీజు అది కూడా ఆ జ్యూస్లోనే యాడ్ అవుతుంది. నిజం చెప్పాలంటే షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఆ బండి దగ్గర జ్యూస్ తాగడం వల్ల లేని జబ్బులు కూడా అన్నీ వస్తాయి. తర్వాత అక్కడ ఆపరేటింగ్ చేసే వాళ్ళకి కూడా చేతులు ఒక్కొక్కసారి అందులోకి వెళ్ళిపోయి చేతులు కట్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకని అవన్నీ ఓవర్కమ్ చేయడానికని మేము ఈ ఆటోమేటిక్ మిషన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మన మిషన్స్లో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు కొన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే బేకరీస్ దగ్గర కానీ, బస్ స్టాండ్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఎక్కడైతే మీకు 6x6 ఫీట్ సైజ్ ఉంటే సరిపోతుంది. అందులో ఈ మిషన్ పెట్టుకోవచ్చు, మీరు రన్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ పబ్లిక్ ఓన్ ఏరియాలో కనుక పెట్టినట్లయితే మీకు మంత్లీ మినిమం 50,000 నుంచి ఎక్కువ ప్రాఫిట్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. ఇంకా కొంచెం లో ఏరియా అనుకున్నప్పుడు 100% 20,000 ఇన్కమ్ అయితే కంపల్సరీ ఎటు పోకుండా వస్తుంది. ఇప్పుడు మీరు ప్రాఫిట్ కూడా ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనం చెరుకు ఒక కేజీ చెరుకు నుంచి మన మిషన్లో 3.5 కప్స్ వస్తాయండి జ్యూస్. ఒక కప్ వచ్చేసరికి మీకు 2.5 రూపాయలు అట్లా పడుతుంది. పేపర్ కప్ ఒక 60 పైసా అవుతుంది. మీకు అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన కప్పు మొత్తానికి 3.5 రూపీస్ అట్లా పడుతుంది మనకి ఎక్స్పెన్సెస్. ప్రైస్ వచ్చేసరికి కొంతమంది 10 రూపీస్కి అమ్ముతారు, కొంతమంది 15 రూపీస్కి అమ్ముతారు. మనం 10 రూపీస్ తీసుకున్నట్లయితే మనకి 6.5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మీరు రోజుకు ఒక 100 కప్పులు అమ్మినా కూడా 650 రూపీస్ వస్తుంది ప్రాఫిట్. సో అట్లా యావరేజ్ మనం తక్కువలో తీసుకున్నా కూడా 20,000 అనేది మార్జిన్ వస్తుంది. అదే మీకు ఒక 200 కప్స్, 300 కప్స్, 400 కప్స్ పర్ డే అవుతున్నట్లయితే అప్పుడు ఇంకా ప్రాఫిట్ రేంజ్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. కొంతమంది చాలా కస్టమర్లకి పర్ డే 15,000 కౌంటర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన కస్టమర్స్. ఇంకా ఇవే మిషన్స్ వెహికల్లో పెట్టుకోవడం కూడా నడిపించుకోవచ్చు. ఇంకా వెహికల్లో అంటే మనకి ఎక్కడైతే పబ్లిక్ ఏరియా ఉంటారో అక్కడికి వెళ్ళి స్టాప్ చేసుకొని మార్నింగ్ 1 గంట మెడికల్, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 1 గంట, మళ్ళీ ఈవినింగ్ వేరే దగ్గర ఇంకొక గంట, హాస్పిటల్స్ దగ్గర ఎక్కడ ఫ్లోటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కూడా నడిపించుకోవచ్చు. వెహికల్ మీద పెట్టుకొని కూడా నడిపించుకోవచ్చు ఈ మిషన్స్. సో ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళందరూ ఇవి పెట్టుకోవచ్చు అండి, ఈ మిషన్స్ పెట్టుకోవచ్చు. పవర్ వచ్చేసరికి ఇది సింగిల్ ఫేజ్ పవర్తోనే రన్ అవుతుంది మిషను. దీంట్లో మా మిషన్లో 4 రోలర్స్ ఉంటాయండి. మొత్తం 304 మెటీరియలే మేము వాడతాము. బాడీ మొత్తం 204 స్టెయిన్లెస్ స్టీలే ఉంటుంది. మీకు సింగిల్ ఫేజ్ పవర్ ఉంటే సరిపోతుంది. బ్యాటరీతో కూడా నడిపించుకోవచ్చు, ఇంకా జనరేటర్తో కూడా నడిపించుకోవచ్చు. ఇన్ కేస్ పవర్ లేని రిమోటెడ్ ఏరియాస్, లేదంటే ఎవరైనా హైవేలో అట్లా పెట్టుకోవాలనుకుంటే ఇన్వర్టర్తో నడిపించుకోవచ్చు, జనరేటర్తో నడిపించుకోవచ్చు. లేదంటే షాపుల్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే సింగిల్ ఫేజ్ మీకు సరిపోతుంది. పవర్ కన్జక్షన్ కూడా మనకి రోజుకి 500 కప్పులు సేల్ అవుతుంటే మీకు నెల మొత్తానికి 1000 నుంచి 1200 పవర్ బిల్ వస్తుంది. మ్యాన్ పవర్ ఒక్క పర్సన్ ఉంటే, చిల్లింగ్ మిషన్ అయితే విత్ ఇన్స్టెంట్ చిల్లరు 1 పర్సన్ ఉంటే సరిపోతారండి. దీంట్లో ఏంటంటే మీరు వేరే ఇంకా ఏం కొనాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ మిషన్ ఒకటి పర్చేస్ చేసుకొని చెరుకులు కూడా మీరు మళ్ళీ కటింగ్ అట్లా చేయాల్సిన అవసరం ఉండదు. చెరుకులు పెద్దవి లెంత్లు ఇట్లా సైడ్ని పెట్టుకుంటారు. ఎవరైనా కస్టమర్ వస్తే స్విచ్ ఆన్ చేస్తారు, చెరుకు తీసుకుంటారు, మిషన్లో పెడతారు, క్రషింగ్ అవుతుంది, జ్యూస్ ఇమ్మీడియట్గా కూలింగ్ అయిపోతుంది, జ్యూస్ తీసేసి కస్టమర్కి ఇస్తారు. అంతే, 1 పర్సన్ ఉంటే సరిపోతుంది. అదే టేబుల్ టాప్ మిషన్ అనుకున్నప్పుడు ఏంటంటే ఒక ఫ్రీజర్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చెరుకులన్నీ కట్ చేసుకోవాలి, కట్ చేసిన చెరుకులన్నీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక టేబుల్ ఉండాలి, టేబుల్ మీద మిషన్ పెట్టుకుంటాము. కస్టమర్ వచ్చినప్పుడు ఫ్రీజర్లో నుంచి చెరుకు తీసుకొని మిషన్లో పెట్టేసి క్రషింగ్ చేసి ఇస్తాము. అలాగా వేరే 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 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మోడల్ని బట్టి మనకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. లేదండి, టేబుల్ టాప్ మిషన్ అయితేనేమో మీరు ఫ్రీజర్ కొనుక్కోవాలి. ఫ్రీజర్ కొనుక్కొని చెరుకులు అందులో పెట్టుకొని కస్టమర్ వచ్చినప్పుడు ఆ ఫ్రీజర్లో నుంచి చెరుకు తీసుకొని మిషన్లో పెట్టి క్రషింగ్ చేసి ఇవ్వాలి. అప్పుడే మీకు కూలింగ్ వస్తుంది. అలా కాకుండా విత్ ఇన్స్టెంట్ చిల్లర్ మిషన్ అయితేనేమో మీరు ఫ్రిడ్జ్ ఏం రిక్వైర్మెంట్ లేదు, ఖాళీ చెరుకులు బయటే ఉంటాయి. కస్టమర్ వచ్చినప్పుడు
చెరుకు తీసుకొని మిషన్లో పెడతారు. పెట్టిన వెంటనే క్రషింగ్ అయిపోతుంది, 100% కూలింగ్తో జ్యూస్ బయటకు వస్తుంది చిక్కగా గ్రీన్ కలర్లో. మిషన్స్ ప్రైస్ వచ్చేసరికి మన దగ్గర 98,000 నుంచి, అంటే అన్ని 4 రోలర్స్ మిషన్స్ ఉంటాయి. 98,000 నుంచి 1,78,000 వరకు ఉన్నాయండి. మోడల్ని బట్టి ప్రైస్ ఉంటుంది. టేబుల్ టాప్ మిషన్లో 1 HP మోడలు, మళ్ళీ 1.5 HPలో 2 మోడల్స్ ఉంటాయి. 4 రోలర్సే అన్నీ. సో దాంట్లో వచ్చే రోలర్సు, ప్లేట్లు, బేరింగ్లు, గేర్ బాక్సు, మోటారు, లోపల వచ్చే టెక్నికల్ స్పెసిఫికేషన్ బట్టి మనకి ప్రైస్ ఉంటుంది. అలాగే టేబుల్ టాప్ మిషన్స్ విత్ ఇన్స్టెంట్ చిల్లరు, విత్ ఇన్బుల్డ్ వేస్ట్ బిన్ను, వెహికల్ మీద నడిపించే మిషన్లు, ఇట్లాగా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. స్మాల్ మిషన్స్ ఉంటాయి పోర్టబుల్, అవి 47,000, 26,000 ఉంటాయి. కానీ అవేంటంటే కమర్షియల్ పర్పస్గా యూటిలైజ్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిషన్స్కి మీకు బ్యాంకర్స్ కూడా అసిస్టెన్స్ ఇస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంకర్స్ ఉంటే వాళ్ళు కూడా దీనికి లోన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. మేము మెయిన్గా 4 మోడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి టేబుల్ టాప్ షుగర్ కేన్ జ్యూస్ మిషన్ అంటారు దీన్ని. ఇది 2.5 feet హైట్ ఉంటుంది, 2 feet విడ్త్ ఉంటుంది, 2 feet లెంత్ ఉంటుంది. దీంట్లో అగైన్ 3 మోడల్స్ ఉంటాయి. ఈ 3 మోడల్స్లో వచ్చేసరికి 4 రోలర్స్ 1 HP మోడల్ అయితే 98,000 ఉంటుంది. 4 రోలర్స్ 1.5 HPలో 1 మోడల్ వచ్చేసరికి 1,08,000 ఉంటుంది. సెకండ్ మోడల్ 1,15,000 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ కేన్ జ్యూస్ మిషన్ విత్ ఇన్బుల్డ్ వేస్ట్ బిన్, ఇది 135,000 ఉంటుందండి. 1,35,000 ఉంటుంది. ఇది 5.5 feet హైట్ ఉంటుంది, 2 feet విడ్త్ ఉంటుంది, 2 feet లెంత్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం స్విచ్ ఆన్ చేయగానే చెరుకు పెడితే 100% క్రషింగ్ అవుతుంది. జ్యూస్ జార్లో పట్టుకోవచ్చు. వేస్టేజ్ అనేది బయట పడకుండా లోపల పడిపోతుంది, అంటే మనకి వేస్ట్ బయటికి కనిపించదు అనమాట. దీన్ని ఇన్బుల్డ్ వేస్ట్ బిన్ మిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ కేన్ జ్యూస్ మిషన్ విత్ ఇన్స్టెంట్ చిల్లర్. ఇందులో వచ్చేసరికి 1 HP మోడల్ అయితే 1,58,000 ఉంటుంది. 1.5 HP విత్ 25 cups కెపాసిటీ, అంటే స్టోరేజ్ కెపాసిటీ 25 cups ఉంటే అది వచ్చేసరికి 1,68,000 ఉంటుంది. మా దగ్గర ఉన్న వాటిలన్నిటిలోకి హయ్యర్ వర్షన్ 1.5 HP 4 రోలర్స్ మొత్తం 304 వస్తుంది. ఇది 1,72,000 ఉంటుంది. ఇవన్నీ నేను GST కాకుండా చెప్తున్న ప్రైజులు అండి. 1,72,000 ఉంటుంది. ఇందులో ఏంటంటే మీరు స్విచ్ ఆన్ చేస్తారు, చెరుకు పెడతారు, 100% క్రషింగ్ అవుతుంది. జ్యూసు మీకు ఇన్స్టెంట్ కూలింగ్ అయిపోయి వస్తుంది. మీరు 1 second కూడా వెయిట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇమ్మీడియట్గా కూలింగ్ అయిపోయి వస్తుంది. జ్యూస్ కూడా మీరు స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మేము స్టోరేజ్ ఎందుకు ఇచ్చామంటే సమ్మర్ టైంలో అట్ ఎ టైం ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు. 1 by 1 ఇవ్వడానికి అవ్వదు కాబట్టి మీరు అంటే ఎక్కువ చెరుకులు అందులో పెట్టేసుకొని వెంటనే కప్పులు తీసి ఇవ్వడానికి వీలుగా అలా పెట్టాం, చిల్లింగ్ ఎక్కువ రావడం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ లాస్ట్ మోడల్ వచ్చేసరికి షుగర్ కేన్ జ్యూస్ మిషన్ ఫర్ మూవింగ్ వెహికల్ మీద, అంటే ఇప్పుడు మనకి బయట టిఫిన్ సెంటర్లు ఎలాగైతే సెట్ చేస్తున్నారో వెహికల్ మీద, సేమ్ అలాగే షుగర్ కేన్ జ్యూస్ మిషన్ మేము మిషన్ మాత్రమే ఇస్తాము. కస్టమర్ వెహికల్ తెచ్చుకుంటే మేము దాంట్లో ఫిట్ చేసి ఇస్తాం అనమాట. మూవింగ్ వెహికల్ మీద సేమ్ ఇది కూడా ఏంటంటే స్విచ్ ఆన్ చేస్తారు, చెరుకు పెడతారు, క్రషింగ్ అవుతుంది, జ్యూస్ కూలింగ్ అయిపోయి వస్తుంది. కాకపోతే ఈ మిషన్ మీరు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, వెహికల్ మీద పెట్టుకొని ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. ఈ మిషన్ ప్రైస్ వచ్చేసరికి 1,72,000 ఒక మోడల్ ఉంది, 1,68,000 ఒక మోడల్ ఉంది. అన్నీ మా దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా హైయర్ వర్షన్ అండి. మిషన్ మొత్తానికి 1 year వారంటీ ఉంటుంది. గేర్ బాక్స్కి 3 years వారంటీ ఉంటుంది. ఈ మిషన్స్ని మీరు ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు లైక్ మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి, KLM, సౌత్ ఇండియా, RS బ్రదర్స్, ఇట్లా షాపింగ్ మాల్స్ దగ్గర కానివ్వండి, డీమార్ట్ దగ్గర కానివ్వండి, సైడ్లో చిన్న ప్లేస్ అడిగితే వాళ్ళు ఇస్తారు రెంట్కి. ఇంకా ఇలాగే కాకుండా బస్ స్టాండ్స్లో పెట్టుకోవచ్చు. బేకరీ, మీకు ఏదైనా ఆల్రెడీ మీకు బేకరీ ఉందనుకోండి, మీ బేకరీ ముందు ఏదైనా ఖాళీ ప్లేస్ ఉందనుకోండి, దాంట్లోనే మీరు ఇది పెట్టుకోవచ్చు. మీకు సపరేట్గా ఇంకా రెంట్ పే చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు, మళ్ళీ సపరేట్ ఎంప్లాయీని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్ ఉన్నా సరే దాంతోపాటు ఇది యాడ్ ఆన్ అవుతుంది. మీకు బేకరీ కానివ్వండి, ఫ్యాన్సీ స్టోర్ కానివ్వండి, ఎనీ బిజినెస్ మీది ఏదైనా, మీ షాప్ ముందు చిన్న ప్లేస్ ఉంటే మీరు ఇది పెట్టుకోవచ్చు. మీకు ఇంకా సపరేట్ రెంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు, సపరేట్ కరెంటు తెచ్చుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు, సపరేట్ ఎంప్లాయీని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు సైడ్లో యాడ్ ఆన్ అయిపోతుంది. తర్వాత మెయిన్ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఈ షుగర్ కేన్ జ్యూస్ ఏదైతే స్టార్ట్ చేస్తారో అది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఎక్కడైనా మీరు జాబ్ వెతుక్కోను లేరు, అలాగని పెద్ద పెద్ద బిజినెస్లు చేయలేరు. సింపుల్గా 1 lakh నుంచి 1,70,000, 2 lakh అనుకోండి, 1 lakh నుంచి 2 lakh మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే
మంత్లీ మీకు 20,000 నుంచి 50,000 వరకు ఎర్న్ చేయొచ్చండి. మీరు 2 లక్షల రూపాయలు ఎక్కడైనా ఇంట్రెస్ట్కి ఇచ్చినా మీకు 4,000 వస్తుంది. దాని బదులు ఈ మిషన్ పెట్టుకున్నారనుకోండి, మీకు 20,000 నుంచి 50,000 వరకు మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మాత్రం ఇది బాగా మంచిగా ఉపయోగపడుతుంది.